హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తంగేడు చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఇది ముఖ్యంగా చిన్న చిన్న అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీనికి కూడా ఔషధ గుణాలు ఎక్కువ. దీనిని ఆంగ్లంలో టానర్స్ కాసియా అని అంటారు. ఈ మొక్క యొక్క పూలు పసుపు బంగారు రంగులో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వులు కొమ్మల చివరన పుడతాయి. ఈ పువ్వులను సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలకు అలంకరిస్తారు. ముగ్గుల మధ్యలో పేడ ముద్దల్లో కూడా ఈ పువ్వులను పెడతారు. ఈ మొక్క 2 లేక 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు సింతాకులను పోలి పెద్దవిగా ఉంటాయి. దీని యొక్క కాయలు తప్పిడిగా పొడవుగా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు పూసే సమయంలో అడవిలో చాలా అందంగా కనబడుతుంది. దీని యొక్క ఔషధ గుణాలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. ఈ మొక్క యొక్క విత్తనాలను వేయించి చూర్ణం చేసుకొని కాఫీ గింజలతో కలిపి కాఫీ తయారు చేసుకొని తాగితే గుండె దడ, నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతాయి. అదేవిధంగా కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీద బెరడుతో కషాయం కాసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా అతిమూత్ర వ్యాధి ఉన్నవారు కాండం మీద బెరడుతో సమానంగా నువ్వుల పిండి కలిపి పూటకు చెంచాడు 2 పూటల 48 రోజులు తీసుకుంటే దీర్ఘకాలంగా ఉన్న అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. కొంతమంది గిరిజన మహిళల్లో వచ్చే తెల్లబట్టె వ్యాధి తగ్గడానికి దీని వేరు బెరడు నూరి ఆవు మజ్జిగతో తీసుకుంటారు. అలాగే చేతితో గుప్పుడు ఆకులు తీసుకొని 6 చెంబులు నీళ్లు పోసి దానిలో ఈ ఆకులు వేసి కషాయం కాసి దాంట్లో 2 ఇటుకరాళ్ళు వేసి బాగా వేడి చేసి దాని నుండి వచ్చే ఆవిరిని కణతలకు ముఖానికి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా విరిగిన ఎముకలకు బెనికిన నరాలకు దీని యొక్క ఆకులు మెత్తగా నూరి నాటుకోడి గుడ్డు తెల్లసొన కలిపి పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి త్వరగా అతుక్కుంటాయి. నోటిపుండుతో బాధపడుతున్న పిల్లలకు ఆకులు నూరి చిన్న బిళ్ళలుగా చేసి ఇస్తే వారం రోజుల్లో నోటిపుండు తగ్గుతుంది. దంతాలకు కూడా దీని పుల్లతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది. దీని యొక్క పూల రెమ్మల కషాయం మధుమేహానికి చాలా బాగా పనిచేస్తుంది. 15 పూల రెమ్మలు కోసుకొని 1 గ్లాసు నీళ్ళల్లో మరిగించి చల్లారిన తర్వాత త్రాగాలి. దీనివలన మధుమేహానికి చాలా మంచిది. త్రాగిన తర్వాత 1 గంట వరకు ఏమీ తినరాదు. ఈ మొక్క యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని 1 గ్లాసు గోరువెచ్చటి నీటితో కలిపి ఉదయాన్నే త్రాగితే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. నీళ్ళ విరేచనాలు అయ్యేవారు 2 గ్లాసుల నీళ్లు ఆ నీళ్ళల్లో తంగేడు చెట్టు వేర్లు వేసి బాగా మరిగించి వడగట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగితే నీళ్ళ విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి. అదేవిధంగా పాదాల పగుళ్ళకు తంగేడాకులను మజ్జిగతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పాదాల పగులు ఉన్న చోట రాసి 1 అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి. చర్మం యొక్క నిగారింపుకు తంగేడు పూలు ఎంతగానో పనిచేస్తాయి. తంగేడు పూలను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిలో శనగపిండి కలిపి ముఖానికి రాసుకొని 30 నిమిషాల తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. తరువాత చర్మం నిగారింపు పెరుగుతుంది. దీనిని వారానికి 1 సారి చేస్తే సరిపోతుంది. ఈ వీడియో కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.